ఇప్పుడు ఈ పీజీటీఏకి కొత్త ఆల్టర్నేటివ్ వస్తుంది. ఏంటి అంటే NICS, అంటే నాన్ ఇన్వేజివ్ క్రోమోజోమల్ స్క్రీనింగ్. ఇంతకుముందు మనం పీజీటీఏ అంటే బేబీలో చిన్న ముక్క తీసి టెస్ట్కి పంపించేవాళ్ళు. ఇప్పుడు బేబీని కల్చర్ చేసే కల్చర్ మీడియాని మనము టెస్ట్కి పంపిస్తే ఆ బేబీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీజీటీఏ అండ్ NICS? పీజీటీఏ ఇస్ అన్ ఇన్వేజివ్ ప్రొసీజర్, బట్ NICS ఇస్ అ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్. అంటే మనము బేబీని మనం ఏం డిస్టర్బ్ చేయడం లేదు. సో అందువల్ల ఇది నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్. కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ద యాక్యురసీ. అంటే ఎంత పర్ఫెక్ట్ గా బేబీ నార్మల్ గా ఉంది అని తెలుసుకోవడంలో this gives only 95% perfection rates, but PGTI is almost like 99.99% accuracy ఉంటుంది. That is the only disadvantage with NICS. సో PGTI చేయాలి అంటే మనము IVF కి కంపల్సరీ వెళ్ళాలి. మరి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మనము జెనెటిక్ టెస్ట్ ఎప్పుడు చేస్తున్నాం? సో అక్కడ మనము 12 వీక్స్ కి న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ తో పాటు డబుల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్ ని మనం పంపిస్తున్నాం. సో అక్కడ మనము బేబీ జెనెటికల్ గా నార్మల్ ఉందా లేదా అనే విషయం మనము రూల్ అవుట్ చేసుకుంటున్నాం. ఎవరైతే ఫ్యామిలీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, హెరిడిటరీ డిసీజెస్ ఉండడం కానీ, ఏజ్ మోర్ దాన్ 35 years ఉన్న వాళ్ళకి యూజువల్గా మనము PGTI అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది.